హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ప్రతి వారం కూడా మనము సద్గురువు యొక్క తత్వాన్ని వారి వైభవాన్ని ముఖ్యంగా మనం సద్గురువుతో ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సద్గురువు వద్దకు వచ్చినటువంటి లక్ష్యం ఏమిటో తెలియకపోతే సద్గురువును ఆశ్రయించి మన పని కూడా ఈ లోకంలోకి అయారాం గయారాం వచ్చామా వెళ్ళిపోయామా వచ్చాం కాబట్టి మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి ఏదో ఒక సద్గురువునో లేకపోతే దైవాన్నో పట్టుకోవడం మన యొక్క జీవితానికి కావలసినటువంటి కోరికలను తీర్చుకోవడం వెళ్ళిపోవడం దీనివల్ల మానవ జన్మకు ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అసలు కలియుగంలో సద్గురువు యొక్క ధ్యాసలోకి ఆయన సహచర్యంలోకి రావడమే ఒక అదృష్టం. ఎందుకంటే హేమాడ్ చాలా అద్భుతంగా రాస్తారు. ఎన్నో జన్మల పుణ్యశయం మూలంగా నాకు ఈ సద్గురు మహారాజ్ నాకు లభించారని చెప్పి ఈరోజు మన జీవితానికి కూడా అంతే. కాకపోతే మన దురదృష్టం ఏమిటంటే మన తల్లిదండ్రులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి సమాజం కావచ్చు, మనకు భగవంతుని గురించి ఒకే రకమైనటువంటి అవగాహనను కల్పించింది. ఏమిటి అవగాహన? ఎందుకు శివాలయానికి వెళ్ళాలి, ఎందుకు అమ్మవారిని ఆరాధించాలి, ఎందుకు సద్గురువుని ఆరాధించాలి, ఒకటే ఎజెండా. మన జీవితంలో కావలసినటువంటి కోరికలన్నీ తీర్చుకోవడానికి వీళ్ళందరినీ ఆశ్రయించాలి. 99% మంది మనం ఇదే రకమైనటువంటి అవగాహనతో ఉన్నాం. ఎందుకంటే మనకు సమాజం వ్యవస్థలు మనతో ఉన్నవారు కష్టం వచ్చిందంటే బాబా పాదాలను పట్టుకొని నీ కష్టం తీరుస్తారు. కష్టం తీరిన తర్వాత మనం ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోలేం? ఏం ఆత్మ పరిశీలన చేసుకోవాలి? అరే నిన్నటి దాకా కనీసం ఆయన వైపు కూడా నేను చూడలేదు, వచ్చి నా కష్టాన్ని చెప్పుకున్నటువంటి కొద్ది రోజుల్లోనే నా కష్టం దూరమైంది. ఎందుకు ఆయన నా కష్టాన్ని దూరం చేశారు? అసలు ఆయన ఎవరు, ఎందుకోసం ఆయన మనకు దగ్గరయ్యారు, మనం ఆయనకి ఎందుకు దగ్గరయ్యాం? ఈ ఆత్మ పరిశీలన ఎక్కడా కూడా ఉండట్లేదు.
ఎందుకంటే జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి మరొకటి మనకు అవసరాలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఆ అవసరాలలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. ఆయన యొక్క అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడంలో మనకు సమయం లేదు. ఎందుకంటే మనందరం చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే సమయం లేదు. సద్గురువును ఆశ్రయించినటువంటి వారి యొక్క మనస్సు ఆలోచనలు ఎలా ఉండాలంటే, ఒక గురువారం పూట ఆయన హారతి పాడనటువంటి నా గొంతు ఇక ఏది పలికినా అది వ్యర్థమే అనేటువంటి స్థితికి రావాలి. అంతేకాదు ఆ రోజు గనక నేను ఆయన సన్నిధికి వెళ్ళకపోతే నేను అగమ్య గోచరం అయిపోతాననేటువంటి మనస్సు ఆందోళన చెందాలి. అలా చెందినప్పుడు తప్పించినప్పుడే ఆయన పైన మనకు నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్టు. సావిత్రిబాయి టెండూల్కరు భజనమాలలో ఒక మాట రాస్తుంది. షిరిడీ చేరిన తర్వాత ఇక కోరికలు అనేటువంటివి నాకు లేవు అని రాస్తుంది. ఒక్క షిరిడీ మాత్రమే కాదు, సద్గురువును చేరిన తర్వాత కోరికలు అనేటువంటివి ఉండకూడదు. ఎందుకనంటే ఒక నేచర్ను మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లి నీవు నోరు తెరిచి అడిగితే తన స్థైన్యాన్ని నీ నోటికి అందించిందా? తండ్రి నువ్వు మాటలు రాకముందు, నీకు ఏమాత్రం కూడా స్పృహ లేకముందు నిన్ను అందంగా ముద్దుగా తయారు చేయడానికి నూతన వస్త్రాలు ప్రతి వారానికి ఒకసారి కొనుక్కొస్తాడు. అవి అలంకరించి కుటుంబం అంతా మురిసిపోతుంది. దానిని నువ్వు అడిగావా? సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత కూడా మనం ఖచ్చితంగా ఒక నెలల రోజుల పిల్లవాడు ఎలా అయితే ప్రవర్తిస్తాడో, ఎలా అయితే నోరు తెరవకుండా ఉంటే తల్లిదండ్రులు ఎంత గొప్పగా బిడ్డను చూస్తారో గురువు కూడా అలానే చూస్తాడు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు, దీన్ని మనం ఎరిగినప్పుడు బాబా దగ్గర కోరికలు అనేటువంటి ఆ ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే బాబాను మనం పదే అనేక విషయాలను కోరుతున్నాము అని అంటే ఆయన చెప్పింది ఒకటి లేదు అని అర్థం. మనకు ఏమిటది? బాబాకు మనకు ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి? విశ్వాసం. నువ్వు పదే అడుగుతున్నావంటే ఆయన తీరుస్తాడో తీర్చడో, నా మాట వింటున్నాడో వినట్లేదో. విశ్వాసం ఎక్కడిది? ఇక్కడ ఖచ్చితమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు బాబాను ఏమీ కోరరు, ఏమీ అడగరు. ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి లెక్క ఆల్రెడీ ఆయన దగ్గర ఉంటుంది. మనం అనుకుంటాము మనం ఈ జన్మలో ఎవరో చెప్పగానే ఆయన పాదాల చెంతకు వచ్చేసాము కాబట్టి ఆయన దగ్గరికి మనం చేరుకున్నామని అంటాం. కాదు. శ్రీ సాయి సచ్చరితను గనక మీరు సరిగ్గా పారాయణ చేస్తే, సరిగ్గా అవగాహన చేసుకుంటే, ప్రతి భక్తుడితో తనకున్నటువంటి జన్మజన్మల అనుబంధాన్ని బాబా చెప్తారు. నానాసాహెబ్ చందోర్కర్తో అంటారు నీది నాది అనేక తరాల అనుబంధం అంటారు. శ్యామతో అంటారు నీది నాది 72 జన్మల అనుబంధం అంటారు. అదేవిధంగా పురందరే గురించి చెప్పేటప్పుడు చెప్తారు వీడితో నాకు అనేక దశాబ్దాల అనుబంధం అమ్మా, ఇప్పుడు నీ బిడ్డను నాకు అప్పగిస్తున్నావు, పురందరే అమాయకుడు అని అంటున్నావు తల్లి, పురందరే గురించి నాకు తెలియందా అని అంటాడు. ఆ విధంగా మనందరి యొక్క వృత్తాంతాలు, మనం ఏ జన్మలో ఏ విధంగా మనం ఉన్నాము, మన పాపకర్మలేమిటి, మన పుణ్యాలేమిటి, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకనే ఆయన ఏం చేస్తాడంటే మనకు మన అర్హతను బట్టి మాత్రమే, మనకు ఏదైతే ప్రాప్తిస్తుందో దాన్ని మాత్రమే ఆయన్నే అనుగ్రహిస్తారు. భక్తి మార్గంలో మన ప్రయాణం ఎలా ఉంటుందంటే, కొంతమందికి పుణ్యశయం వల్ల అయారాం గయారాములుగా ఉన్నా సరే సద్గురువు వద్ద సంపద వస్తుంది, డబ్బు, పలుకుబడి, వీటికి ఏమాత్రం లోటు లేకుండా చాలామంది బాబా భక్తుల్లో కూడా చాలామంది జీవిస్తూ ఉంటారు. అలా జీవించినటువంటి వాళ్ళల్లో చాలామందికి చివరికి వచ్చేసరికి ఒక కోరిక పుడుతుంది. ఆ కోరిక ఏమిటంటే అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, ఆధ్యాత్మికంగా ఏదో ఒకటి ఉన్నతిని మనం సాధించాలి అని చెప్పి అసలు అర్హత లేనటువంటి దాన్ని కోరుతూ ఉంటారు. మీరందరూ శ్రీ సాయి సచ్చరిత 16-17 అధ్యాయాలను కనుక మీరు చదివినట్టయితే మన యొక్క నేచర్ ఎలా ఉంటుందనేటువంటిది తెలియజేస్తుంది. 16-17 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞానం కోసం ఓ పెద్ద మనిషి వస్తాడు. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి. కానీ అతను
ఒకదానిని వదులుకోలేదు. అన్నీ ఉన్నా సరే ఒకదానిని వదులుకోలేదు. వ్యామోహాన్ని వదులుకోలేదు. డబ్బు పైన వ్యామోహం, కుటుంబం పైన వ్యామోహం, సంపద పైన వ్యామోహం, ఎవ్వడికి రూపాయి దానం చేయనటువంటి గుణం. అటువంటి వ్యక్తి ఏమనుకున్నాడంటే అన్నీ ఉన్నాయి కదా, ఈ ఒక్క బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు, నేను నా జన్మ చరితార్థం అవుతుందని అనుకుంటాడు. సరే అని చెప్పి అన్వేషిస్తాడు, ఎవరు అంత ఈజీగా బ్రహ్మజ్ఞానం ఇచ్చేదని చెప్పి. ఎవరో చెప్తారు, షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా అసలు అడిగిందే తడవు, అందరికీ అన్నీ ఇచ్చేస్తాడని చెప్పి తెలుసుకొని ప్రయాణం అవుదాం అనుకుంటాడు. ఆ విషయము ఎందుకంటే తను ఏది చేసినా డప్పేసుకోవడం చాలా ఇష్టమైనప్పుడు స్నేహితులకు అందరు చెప్తాడు, నేను షిరిడీలో ఉన్నటువంటి బాబా దగ్గరికి పోతున్నాను, ఆయన ఏది అడిగినా ఇస్తారంటే నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానాన్ని బాబా అనుగ్రహిస్తారు, అందుకోసం నేను అక్కడికి పోతున్నాను అంటాడు. మిత్రులు స్నేహితులు చెప్తారు, అరే నాయనా, నువ్వు ధనం పైన భార్యాబిడ్డలపైన వ్యామోహం కలిగి ఉన్నటువంటి వాడివి, నీలాంటి వాడు బ్రహ్మజ్ఞానం పొందడం అనేటువంటి దుర్లభము, అసలు అటువంటి ఆలోచనే రాకూడదు నీకు అని చెప్తారు. లేదు లేదు నీకేం తెలుసు అని చెప్పి రాను పోను టాంగా కట్టుకొని వెళ్తాడు. వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి వినయంగా అడుగుతారు, బాబా మీరు అడిగిన వాళ్ళందరికీ అడిగినవన్నీ ఇస్తారట, మరి నాకు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాస కలిగింది, మీరు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తే వెంటనే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే రాను పోను టాంగా కట్టుకొని వచ్చాను, కాబట్టి వెంటనే వెళ్ళిపోవాలి బాబా, వెంటనే అనుగ్రహించండి నాకు. బాబా ఎంత చమత్కారంటే, మిత్రమా నీలాంటి వాడి కోసమే నేను ఎదురు చూస్తున్నాను, లోకం ఎంత విచిత్రమైంది మిత్రమా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ సంపద కావాలన్నవాడు, పుత్రులు కావాలనేటువంటి వాడు, ఐశ్వర్యం కావాలని, కోర్టు కేసులని, తగాదాలని అన్నింటినీ పరిష్కరించి మన నా దగ్గరికి వచ్చారు. ఇన్నాళ్లకు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే, నువ్వే నాకు అసలైనటువంటి ఆప్తుడివి, మిత్రమా కూర్చో, నీకు బ్రహ్మజ్ఞానాన్ని ఇక్కడే అనుగ్రహిస్తాను అని అంటాడు. అతను తొందరపడుతూ ఉంటాడు, వెళ్ళిపోవాలి, రానుపోను టాంగా కట్టుకొని వచ్చాడు. బాబా ఒక పిల్లవాడిని పిలిచి బాలా వద్దకు వెళ్ళి 5 రూపాయలు అప్పుగా తీసుకురమ్మంటాడు. వెళ్ళి పిల్లవాడు తిరిగి వస్తాడు, బాలా ఊర్లో లేడు అని చెప్పి, సరే నందు దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు తీసుకురా అంటాడు. నందు మార్వాడి కూడా ఊర్లో ఉండడు. ఇదంతా బాబాకు తెలుసు, వాళ్ళు ఊర్లో లేరన్నటువంటి విషయము తెలుసు. ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని అక్కడ నడిపిస్తూ ఉన్నాడు బాబా. ఇతను మాత్రము బాబా ప్రతిసారి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తొందర పెడుతున్నాడు, బాబా వెళ్ళిపోవాలి తొందరగా, మీరు బ్రహ్మజ్ఞానం అనుగ్రహిస్తే వెళ్ళిపోతా. మిత్రమా ఇందుకోసమే కదా ఈ నాటకాన్ని నేను నడిపిస్తున్నాను. 5 రూపాయలు బాబా అందరి ఇళ్లకు దిక్కుతూ ఉన్నారు కదా, ఆ వ్యక్తి మాత్రము బ్రహ్మజ్ఞానం అనేటువంటిది దానికి ఖరీదు లేనటువంటిది, అత్యంత విలువైనటువంటిది, దానికి అసలు ఖరీదు కట్టలేదు. మరి బాబా పిల్లవాడిని అన్ని ఇళ్లకు దిక్కుతున్నప్పుడు తన జేబులో ఉన్నటువంటి బ్రహ్మాన్ని మాత్రమే బయటికి తీయలేదు. ఇవ్వచ్చుగా, ఒక 5 రూపాయలు ఇచ్చి, బాబా మీకు అంత అర్జెంట్ 5 రూపాయలు తీసుకోండి, నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని చేయొచ్చుగా, ఇవ్వలేదు. బాబా ఆడిస్తున్న నాటకాన్ని మొత్తం చూస్తున్నాడు. తన జేబులో ఉన్నటువంటి 250 రూపాయల్లో 5 రూపాయలు బయటికి తీయలేకపోయాడు. బాబా అంటాడు, మిత్రమా నీ జేబులోనే బ్రహ్మం ఉండగా ఆ బ్రహ్మంలో నుంచి 5 రూపాయలు నువ్వు తీసేయలేకపోయావు, నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని ఏ విధంగా పొందగలుగుతావు? బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే నీవు అన్నింటిపైన మమకారాన్ని వదలాలి. మమకారం లేనటువంటి వాడు, డబ్బుపై లేనటువంటి వాడు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హులు. కాబట్టి నువ్వు బ్రహ్మజ్ఞానం పొందడం అనేటువంటిది దుర్లభమైనటువంటి విషయము. ఎవరైతే వ్యామోహాలతో, ఎవరైతే అత్యాశతో కలిగి ఉండి డబ్బు పైన విపరీతమైనటువంటి కాంక్ష కలిగినటువంటి వాళ్లకు ఏమాత్రం కూడా బ్రహ్మజ్ఞానము అస్సలు అది అందనటువంటి ద్రాక్ష లాంటిదని చెప్పి బాబా చెప్తారు. అంటే మనము ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని దయ వల్ల కొంత స్థితికి వెళ్ళిన తర్వాత రకరకాలై కోరుతూ ఉంటాం. ఇదే మరొక సందర్భంలో బాబా రాధాబాయి దేశ్ముఖ్ విషయంలో కూడా ఇదే చెప్తారు. రాధాబాయి దేశ్ముఖ్ సంగంనేరులో పెద్ద భూస్వామి, అన్నీ ఉన్నాయి. బాబా అంటే చాలా ఇష్టం, అనేక సందర్భాల్లో షిరిడీకి వచ్చారు. కానీ తమ ఒక అంతిమ లక్ష్యాన్ని పెట్టుకుంటుంది ఆవిడ. మరి నేను దేశ్ముఖ్ యొక్క తల్లిని కదా, దేశ్ముఖ్ యొక్క తల్లి మంత్రోపదేశం పొందకుండా చచ్చిపోతే ఎట్లా? కాబట్టి నేను మరణించేలోపు అది కూడా బాబా దగ్గర నుంచి పొందాలి.
ఇతరులు ఏ గురువు ఇచ్చినా అది ఏమాత్రం శోభించదు, నాకు బాబా మాత్రమే ఇవ్వాలని చెప్పి బాబా దగ్గరికి వస్తుంది. వచ్చినటువంటి ఆవిడకు బాబా మంత్రోపదేశం ఇవ్వకపోగా ఒకే ఒక మాట చెప్తాడు, అమ్మా నా గురువే నాకు ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు, నేను నీకు ఏ మంత్రాన్ని ఉపదేశించగలను. నేను నా గురువును 12 సంవత్సరాలు సేవించాను, 12 సంవత్సరాల్లో నా గురువు నా చెవిలో ఏ మంత్రాన్ని ఊదలేదు. అమ్మా దయచేసి అర్థం చేసుకో తల్లి, నేను నీకు బిడ్డలాంటి వాడిని, నీవు నేను నేనుగా మాట్లాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ అనేటువంటి మంత్రాలు తంత్రాలు ఉపదేశాలు అనేటువంటి ఈ అడ్డుగోడలను కూల్చుకుంటే మనం నేరుగా ఇద్దరం మాట్లాడుకోగలుగుతాము అని చెప్పి చెప్తారు. అంతే తప్ప బాబా ఎవరికీ కూడా ఏ రోజు మంత్రోపదేశాన్ని ఆయన ఉపదేశించలేదు. కొంతమంది సచ్చరితలో ఒక చిన్న పదాన్ని పట్టుకొని అంటారు, రాధాబాయి దేశ్ముఖ్కేమో బాబా మంత్రాన్ని ఉపదేశించలేదు, అదే కపర్దే భార్యకు రాజారాం అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించారు కదా. రాజారాం అనేటువంటిది మంత్రోపదేశం కాదది. ఆమెకు రాముడి పట్ల అమితమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి ఆవిడ ఏం చెప్తాడు, అమ్మా రాజారాం అనేటువంటి ఈ నామాన్ని నిత్యం స్మరించు అన్నాడు. అది మంత్రం కాదు, నామం. ఆ నామాన్ని నిత్యం స్మరించు అని చెప్తాడు. ఈ విధంగా బాబా మార్గంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సద్గురువుకు మనకు మధ్య పరస్పరమైనటువంటి ప్రేమ భావం కలిగి ఉండాలి. సద్గురువును ఆశ్రయించి సద్గురువును అర్థం చేసుకున్నటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఊర్లో 2 గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు ఉంటారు. ఇద్దరూ కూడా జనవరిలో రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత ఇద్దరు భగవంతుని పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళు. మొదటి వ్యక్తి ఏం చేస్తాడంటే, రిటైర్ అయిన తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం కావాలని చెప్పి కాశీ, గయా, అయోధ్య మొత్తం జ్యోతిర్లింగాల యాత్రలన్నీ బుక్ చేసుకుంటాడు. 3 నెలలు వెళ్తాడు. 3 నెలలు వెళ్ళిన దగ్గరల్లా కూడా కాశీకి వెళ్తే మంచి శివలింగం శాల్వా, రకరకాల శాల్వాలు ఇవన్నీ కొనుక్కొని 3 నెలల తర్వాత వస్తాడు. రెండవ వ్యక్తి మాత్రము ఏ తీర్థయాత్రకు వెళ్ళలేదు. వెళ్ళకపోగా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, తను ఆ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్. జనవరిలో రిటైర్ అయ్యారు, మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లలందరికీ కూడా రిటైర్ అయిన తర్వాత ఆ పోర్షన్ అంతా రివైజ్ చేయించాలని చెప్పి తను ఏ యాత్రకు వెళ్ళలేదు. పిల్లలకు అద్భుతంగా మ్యాథ్స్ పాఠాలు చెప్పాడు. ఆ సంవత్సరము ఎప్పటిలాగానే 100కి 100% ఆ హై స్కూల్లో పాస్ అయ్యాడు. ఈయనేమో యాత్రలకు వెళ్ళాడు భగవంతుని యొక్క సేవ కోసమని, భగవంతుని దర్శించుకోవాలని. కానీ రెండవ వ్యక్తి మాత్రం ఉన్న ఊర్లోనే ఉండి తను చేయాల్సినటువంటి ధర్మాన్ని నిర్వర్తించాడు. ఇందులో ఎవరికి ఎక్కువ పుణ్యం? యాత్రలు చేసినటువంటి అతనిక, తన ధర్మాన్ని నిర్వర్తించినటువంటి అతనిక? బాబా మార్గం నుంచి నేను చెప్పాలంటే, పరోపకారం చేసినటువంటి వారే ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని తీర్థయాత్రలు చుట్టొచ్చినట్టు. అంతే కదా, దాదాపు ఒక 50-60 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును తను నిలబెట్టాడు. తీర్థయాత్ర చేసేటువంటి పుణ్యానికంటే కూడా పరోపకారమే గొప్ప పుణ్యాన్ని ఇస్తుందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంతేకాదు, సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత చాలామంది మనము మోసపోతూ ఉంటాం. ఎవరు మోసం చేస్తారు? ఎవ్వరు మనల్ని మోసం చేయరు. మనల్ని మనమే మోసం చేసుకుంటాం. శ్రీ సాయి సచ్చరితలో పదే 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 హేమాడ్ పంత్ ప్రస్తావిస్తారు. అరే నాయనా, నువ్వు సద్గురువు వద్దకు వచ్చినా సరే మాయ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ మాయలో పడ్డావా నిన్ను నువ్వే ముంచేసుకున్నట్టు అని చెప్పి ఎప్పుడూ హేమాడ్ పంత్ ప్రతి అధ్యాయంలో చెప్తారు. కానీ మనం మాత్రం ఎప్పుడూ కూడా మాయనే ముద్దాడుతూ ఉంటాం. ఎందుకంటే బాబా మార్గంలో మనం సవ్యంగా నడుచుకుంటూ పోతూ ఉన్నటువంటి సందర్భంలో ఏదో ఒక రూపంలో మాయ మనల్ని అలుముకుంటుంది. అనుకుంటాము అసలు ఏ బంధనాలు వద్దు, మనము బాబాతో ఈ చివరి అంకంలో గడిపితే చాలు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ మళ్ళీ ఏదో ఒక వ్యామోహం, పుత్రునిపైనో మనమనిపైనో ఇంకోనిపైనో వ్యామోహం పెరిగి ఇది వదిలేసి అటు వెళ్తూ ఉంటాం. మీరు వేటగాడి యొక్క నైజాన్ని చూస్తే, వేటగాడు ఏ విధంగా మాయ చేస్తాడంటే జంతువుల్ని, జింకను వేటాడేటప్పుడు ఒక ప్రయోగం చేస్తాడు వేటగాడు. శంఖానాదాన్ని చేస్తాడు. ఆ శంఖానాదం చేయగానే జింక ఆగిపోతుంది. అక్కడ
ఆగిపోగానే వెంటనే బాణం వేసి దాన్ని కొడతాడు. ఎక్కువసేపు ఆగదు జింక, జస్ట్ కొన్ని సెకండ్లు మాత్రమే ఆగుతుంది, ఒక క్షణకాలం పాటు ఆగిపోతుంది. ఎందుకంటే దానికి ఆ శంఖానాదం చాలా శ్రావ్యంగా వినిపిస్తుంది జింకకు. ఏం జరిగింది? ఆ శంఖానాదం, శ్రావ్యమైనటువంటి ఆ శంఖానాదం వింటే ఆ విన్నటువంటి జింక ఆగిపోయి తన ప్రాణాన్నే కోల్పోతుంది. అంతేకాదు మాయ ఎంత ప్రమాదకారి అంటే, మీ అందరికీ తెలుసు కదా, ఏనుగు చాలా బలవంతమైనటువంటి ఆ ఏనుగును కూడా మాయ ఏ విధంగా పడేస్తుందో తెలుసా? మన మనుషులు ఏపాటి వాళ్ళం. ఏం చేస్తాడంటే వేటగాడు ఏనుగును వేటాడేటప్పుడు గుంత తవ్వి గుంతలో గడ్డిని పైన పెడతాడు. అది గడ్డి కోసం అని వచ్చి ఆ గుంతలో పడిపోతుంది. పడిపోగానే ఒక ఆడ ఏనుగు, ఆల్రెడీ తన దగ్గర ఉన్నటువంటి ఒక ఆడ ఏనుగును అక్కడికి పంపిస్తాడు. ఆ ఆడ ఏనుగు యొక్క స్పర్శ తగలగానే అది పూర్తిగా దాన్ని వెంటబడి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని బంధించి తనకిష్టం వచ్చినట్టు ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఆట వస్తువుగా మార్చుకుంటాడు. అంటే మాయ కూడా మనల్ని దాని ప్రలోభానికి లోనైతే మనల్ని కూడా అదేవిధంగా ఆడిస్తుంది. చాలామంది మనము భగవంతుణ్ణి వదిలేసి రకరకాలైనటువంటి సాధనల వైపు వెళ్తూ ఉంటాం. ఆ సాధనలు ఎలాంటివి అంటే ధ్యానం అంటాము, ఇంకోటి అంటాం, రకరకాలైనటువంటి. సచ్చరితలో చెప్పినటువంటి కొన్ని మాటల్ని మనం గుర్తుపెట్టుకుంటే, హేమాడ్ పంత్ ఎంత అద్భుతంగా చెప్తారంటే, సాయి సాయి అనేటువంటి నామమే మనకు తారక మంత్రం అంటారు. అదేవిధంగా సాయి సమర్థనే మనకు మంత్రం, యంత్రం, తంత్రం అని చెప్తారు. వాటిని వదిలేసి మనం రకరకాలైనటువంటి తంత్రాల వైపు వెళ్తూ ఉంటాం. దానివల్ల మనకే ప్రమాదం వాటిల్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే కలియుగంలో ఏకనామాన్ని, ఏకరూపాన్ని ఎవరైతే ధ్యానించగలుగుతారో వారే అసలైనటువంటి భక్తి మార్గంలో ఉంటారు. ఏకనామం, ఏకరూపం, ఇవే ఈ కలియుగంలో మనల్ని తరింపజేసేటువంటివి. ఎందుకంటే మనము కొత్త కనబడగానే అటువైపు వెళ్ళిపోతాం. ఎవరో చెప్తారు, బాబా మార్గంలో దీక్ష తీసుకుంటే, మాల వేసుకుంటే, మనం చాలా మటుకు సచ్చరితలో ఉన్నటువంటి నామాన్ని చేయండి, కథను శ్రవణం చేయండి, వీటిని వదిలేస్తాం. వదిలేసేసి ఎవరో సాయిబాబా మాల వేసుకున్నారట, మనం వేసుకోవాలి మాల. అసలు బాబా మార్గంలో లేనటువంటి వాటిని చాలా తొందరగా స్ప్రెడ్ చేసి తొందరగా వాటిని మనం పాటిస్తూ ఉంటాం. ఎక్కడుంది సచ్చరితలో? ఒక ఆయన అడిగాను, ఇలా ఎందుకు వేసుకున్నారయ్యా, అసలు లేదు కదా, మాల అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటిది, అది కొన్ని సాంప్రదాయాలకు మాత్రమే పరిమితమైనటువంటిది, ఒక అయ్యప్ప స్వామికో ఆంజనేయ స్వామికో దానికి పరిమితమైనటువంటి. ఏం లేదండి, మనసును అదుపులో పెట్టుకోవడానికి. మనసును 40 రోజులు అదుపులో పెట్టుకుంటావు, వాట్ నెక్స్ట్ 42వ రోజు? ఇక్కడ సద్గురు మనకిచ్చినటువంటి గొప్ప ప్రాక్టీస్ ఏందో తెలుసా? శాశ్వతంగా నీ మనస్సును అదుపులో పెట్టుకునేటువంటి ప్రాక్టీస్ ఆయన చేయిస్తాను నీకు. 40 రోజులు అదుపులో పెట్టుకొని 41వ రోజు మళ్ళీ అదుపు తప్పితే ఏమి ప్రయోజనం ఉంటుంది? అందువల్ల బాబా మార్గంలోకి వచ్చినటువంటి మనందరము కూడా అద్భుతమైనటువంటి సాధన బాబా మనకిచ్చారు. నామము, ఆయన కథను శ్రవణం చేయడం, ఈ రెండు తప్ప మరొకటి ఏమీ లేదు. మనము ఎట్లా మోసపోతామంటే కొత్త ఒక వింతగా మనకు కనిపిస్తుంది. మీరు భ్రమరాన్ని చూడండి, తేనెటీగ, అది కమలం యొక్క మకరందానికి ఆకర్షితురాలైపోయి ఆ కమలం మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. దాని యొక్క మాధుర్యానికి అది ముగ్ధురాలైపోతుంది. అయిపోయి అందులోనే దాన్నే కమలానే అంటుపెట్టుకొని ఉంటుంది. సాయంత్రం కాగానే, రాత్రి కాగానే కమలం ముడుచుకుంటుంది కదా, ఆ ముడుచుకునేటువంటి విషయం కూడా ఆ భ్రమరానికి తెలియదు. తను అనుకుంటుంది, సరే రాత్రి అయింది, ముడుచుకుంది, పొద్దున మళ్ళీ విచ్చుకుంటుంది కదా, ఎగిరిపోవచ్చులే అని అనుకుంటుంది. దురదృష్టవశాత్తు ఏ ఏనుగో, జింకనో, నక్కనో వచ్చి ఆ సరస్సులో పడి ఆ కమలాన్ని తొక్కేస్తే ప్రాణం పోతుంది కదా భ్రమరాన్ని. అంటే ప్రపంచంలో మనం ఎంతైతే అనుభవించాలో తృప్తితో అంతనే అనుభవించాలి. ప్రపంచం మాయ, ప్రపంచం నిన్ను ఎప్పుడూ కూడా రమిస్తూ ఉంటుంది, రారా అని పిలుస్తుంది, విషయ సుఖాలను అనుభవించు అని చెప్తుంది. ఆ వాటి పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. అంటే మనకి ఎంత అవసరమో
అంత మట్టుకు మాత్రమే ప్రపంచం నుంచి మనం తీసుకోవాలి. అంతకు మించి తీసుకున్నామనుకోండి, ప్రపంచ మాయలో పడి పూర్తిగా మనం నాశనం అయిపోతాం. సద్గురువు ఎందుకోసం అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా తెలుసుకోవాలంటే, నీ జీవితాన్ని నువ్వు ఎట్లా అదుపులో పెట్టుకోవాలనడానికి సద్గురువు నీకు ఈ జన్మకు అవసరం. నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యవహరించాలి, ఏ విధంగా మనం ఈ సమాజంలో మంచిగా జీవించాలనడానికి సద్గురువు మనకు అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరికీ ఎమోషన్స్ లేవు, 100% లేవు. కానీ సద్గురువును చూసిన తర్వాత ఎమోషన్స్ వస్తాయి. మీరు ఒకటే గీట్రా ఏందో తెలుసా? బాబా హారతి పారుతున్నప్పుడు త్వమేవ మాత చ పితాత్వమేవ అని పాడినప్పుడు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరగాలి. ఎందుకంటే ఆయన్నే తల్లి తండ్రి దైవం, నువ్వు తప్ప నాకెవరు లేరు బాబా, అన్యం శరద నాస్తి అని చెప్పి మనం ఆయనను గనక వేడుకుంటే ఖచ్చితంగా కళ్ళల్లో సుడులు తిరగాలి. హారతిగా పాడుకుంటే ఏ అనుభవము ఉండదు. అనుభవపూర్వకంగా హారతిలో లీనమైతే, హారతి సాయిబాబా అనగానే హృదయం లోపల నుంచి ఎమోషన్ ఉప్పొంగాలి. ఏ అర్హత ఉందని బాబా ఈరోజు నాకు హారతి పళ్ళెం పట్టుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చావు, ఏం సాధన చేశానని, ఏ మంచి చేశానని. ప్రపంచంలో ఎప్పుడూ పొరలాడుతూ ఉంటాను, మలినాలను పూసుకుంటూనే ఉంటాను, అయినా సరే నీ సన్నిధిలో హారతి పట్టుకునే అదృష్టం ఎందుకు ఇచ్చావు? ఈ అదృష్టాన్ని అంత సునాయాసంగా ఇచ్చావా అని చెప్పి మనస్సు ఆలోచిస్తే ఖచ్చితంగా ఎమోషన్స్ పెరుగుతాయి. ఎమోషన్స్ అనేటువంటివి ఈరోజు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన లేవు. ఎందుకంటే అంతా యాంత్రికం, అంతా ఫోను, అంతా సోషల్ మీడియా. ఇటువంటప్పుడు ఎక్కడ ఎమోషన్స్ ఉన్నాయి? పిల్లల మధ్యలో ఎమోషన్స్ లేవు, భార్యాభర్తల మధ్యలో ఎమోషన్స్ లేవు. ఒక్క ఎమోషన్స్ ఎక్కడైతే ఉంటాయంటే ఈరోజు ఒక్క సద్గురువు దగ్గర మాత్రమే. ఎందుకు? ఆయన రూపాన్ని చూడగానే ఒళ్ళు పులకరించిపోతుంది. ఏముంది? సాధారణంగా మనం ఆ విగ్రహాన్ని చూస్తే ఒక శిల, అలాంటి శిలలు బాబా రూపం సంతరించుకున్నటువంటివి కొన్ని లక్షలు ఉంటాయి. ఆ ప్రతి దాంట్లో కూడా ఎందుకు ఆ జీవం ఉంటుంది, ఎందుకు ఆ ఎమోషన్ ఉంటుంది? ఎందుకంటే మనం ఎక్కడైతే ఆయన పట్ల ప్రేమ కలిగి ఉంటామో అక్కడ ఆయన ప్రాణాన్ని పోసుకొని ఉంటారు. మనం చూస్తున్నటువంటిది అది విగ్రహం మాత్రమే అని అనుకుంటే ఏ ఎమోషన్స్ ఉండవు. నేను సాక్షాత్తు బాబా సన్నిధికి వచ్చాను, ఆయన రాగానే ఆయన చిరునవ్వుతోటి నన్ను పలకరించారనేటువంటి భావన ఉంటే అద్భుతమైనటువంటి ఎమోషన్స్ మనకు ఉంటాయి. ఎందుకంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు యాంత్రికంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళం, మనకు శిలకు తేడా లేదు. అంతో కొంత మనస్సు స్పందించేది ఎక్కడ అంటే ఒక్క సద్గురువు వద్ద మాత్రమే. ఈరోజు అంతో కొంత మనము ప్రేమగా ఉండగలుగుతున్నాము అనంటే మనలో కాస్తైనా ఇంత మానవత్వం ఉంది అనంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. ఎందుకంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు, బాబా ఆశ్రయం లేనటువంటి వాళ్ళకు చాలా తేడా ఉంటుంది సమాజంలో. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఇతరుల పట్ల కొంత ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని కలిగి ఉంటారు. బాబా ఆశ్రయం లేనటువంటి వారు కటువుగా ఉంటారు. రోడ్డు మీద కుక్క చాపుకొని పంటూ ఉంటే ఆ కుక్క కాలుపై నుంచి ఎక్కించుకొని పోయేటువంటి వాళ్ళు ఉంటారు. అదే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత సహృదయాన్ని కలిగి ఉంటారు. దాన్ని పక్కకు తీసి పక్కన పంపించి వాళ్ళు దారింట వెళ్తారు. అంటే కనుమరుగవుతున్నటువంటి మానవత్వాన్ని ఆయన మనలో చిగురింపజేస్తారు. ఈరోజు ఎవ్వరికీ కూడా హ్యుమానిటీ అనేటువంటి చాలా తక్కువ. అదృష్టం ఏంటంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఆ హ్యుమానిటీ ఉంటుంది. ఆ హ్యుమానిటీ ఉన్నటువంటి వాళ్ళే చాలా చక్కటి జీవితాలను అనుభవిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో
ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.